మాత్రమే ఇవాళ నిండి ఉన్నాయి. అట్లాగే రాష్ట్రంలోని చెరువులు మొత్తం కలిపితే ఈ గోదావరి బేసిన్లో ఒక 253 టీఎంసీల కంబైన్డ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. అందులో దాదాపు 50% పైగా అక్కడ కూడా ఖాళీ ఉంది. రిజర్వాయర్ల వారీగా లెక్క కూడా నాగరుంది. అంటే శ్రీరామ్ సాగర్లు ఎంత ఉన్నది, మొత్తం కెపాసిటీ ఎంత, అందులో ఇప్పుడున్న నీళ్ళు ఎంత, ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత, ఈరోజు ఉదయం 11 గంటల లెక్క, ఇది లేటెస్ట్ లెక్క. సో 77% ఇంకా ఖాళీ ఉన్నది. 77% ఇంకా మరి గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులలో నీళ్లు లేవు. వాస్తవానికి ఏది ప్రాజెక్టులలో నీళ్లు లేవు. వాస్తవం ఏంటి అంటే ఇది నేను చెప్పడమో ఇంకొకరు చెప్పడమో కాదు. గౌరవనీయులు తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ రంగంలో మరి దశాబ్దాలుగా పనిచేసిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు డీటెయిల్డ్గా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాశారు. ఎట్లా ఈ సమస్యను ఎట్లా అధిగమించవచ్చు, రాష్ట్రంలో ఉండే రైతులకు ఎట్లా మేలు చేయవచ్చు అంటూ తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పెద్దలు దీని అధ్యక్షులు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ వెంకటేశం గారు, అట్లాగే మదన్ మోహన్ గారు, వారంతా కూడా చాలా వివరంగా రాష్ట్రంలో వర్షాలు ఏంటి, జలాశయాల పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఎట్లా ఇప్పుడున్న ఈ పరిస్థితిని ఎట్లా అధిగమించవచ్చు అంటూ పాపం వాళ్ళు చాలా ఫికర్తోని, చాలా బాధతోని, చాలా ఆర్తితోని వాళ్ళు డీటెయిల్డ్గా లెటర్ రాశారు. రాసి అందులో స్పష్టంగా 2 విషయాలు చెప్పారు. నేను మిగతా అన్ని విషయాల లోపలికి నేను పోను, కేవలం వారు చెప్పిన ఒక 2 ముఖ్యమైన విషయాలు మాత్రం నేను చెప్తాను. అందులో నెంబర్ 1 విషయం వారు చెప్పింది ఏంటి అంటే, మేడిగడ్డ బ్యారేజ్కి అట్లాగే కన్నెపల్లి పంప్ హౌస్కి మధ్యన దాదాపు 14 కిలోమీటర్ల పైచిలకు గ్యాప్ ఉన్నది. గోదావరి నది మీద మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడుందో అట్లాగే మీరు కన్నెపల్లి పంప్ హౌస్ తీసుకుంటే 14.5-15 కిలోమీటర్ల పైన గ్యాప్ ఉన్నది. ఇక్కడ స్పష్టంగా నేను చెప్పేది, ఇది నేను చెప్పడం కాదు, ఇక వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్తున్నది, నా మాట కాదు. రేవంత్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. మేడిగడ్డ బ్యారేజీలు మేడిగడ్డ బ్యారేజీలు మూయకుండానే యథాతథ స్థితిని కొనసాగిస్తూనే కన్నెపల్లి దగ్గర నదీ ప్రవాహం 93.5 మీటర్లు నమోదైతే మరి వెంటనే కన్నెపల్లి పంప్ హౌజు మోటార్లు ఆన్ చేయవచ్చు. ఇది నేను చెప్తలేను, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు డీటెయిల్డ్గా అధ్యయనం చేసి వారు చెప్తున్న మాట. ఈరోజు ఈ నిమిషానికి నేను మళ్ళీ తెలుసుకునే చెప్తున్నా, 11 గంటలకు ఇవాళ అక్కడ ప్రవాహం ఎంత ఉంది కన్నెపల్లి దగ్గర అంటే 93.5 మీటర్లకే మీరు అక్కడ పంపులు ఆన్ చేయొచ్చు. ఇవాళ ఈ నిమిషానికి అక్కడ 96.79 మీటర్ల మీదికెళ్ళి గోదావరి నది ప్రవహిస్తూ ఉన్నది. అంటే మేడిగడ్డతో సంబంధం లేకుండానే, మేడిగడ్డ బ్యారాజ్ను ఆ గేట్లను ముట్టకుండానే, దించకుండానే, కనీసం వాటి విషయంలో ఏమి చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతూనే మీరు బ్రహ్మాండంగా నీటిని పంపింగ్ చేయవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇవాళ కన్నెపల్లి దగ్గర ఏదైతే ఇవాళ నదీ ప్రవాహం ఉన్నదో, మేము సిడబ్ల్యూసీ లెక్కల ఆధారంగా నేను చెప్తా ఉన్నాం, ఈ ప్రవాహం ఇప్పుడు జూలైలో ఉన్నాం మనం, జూలై 11 ఈ రోజు నుంచి అక్టోబర్ వరకు, ఎందుకంటే గత 50-60 సంవత్సరాల డేటా అధ్యయనం చేసిన తర్వాత సిడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఈ కన్నెపల్లి దగ్గర అక్టోబర్ వరకు ఇదే తీరుగా ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ అంటే 100 రోజులు. ఈ 100 రోజులు అంచనా వేస్తే రోజుకు 2 టీఎంసీల లిఫ్టింగ్ కెపాసిటీ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఆ రోజు నిర్మాణం చేసినాం. అంటే రోజుకు 2 టీఎంసీలు 100 రోజులు అంటే 200 టీఎంసీలు. 200 టీఎంసీలు కనుక మనం చూసినట్టయితే టోటల్ స్టోరేజ్ కెపాసిటీ ఆన్ గోదావరి మొత్తం చూస్తే మీరు 418 టీఎంసీ, ఇప్పుడున్న దానిలో 94 టీఎంసీలు. అంటే ఇంకొక 100 రోజులు లిఫ్టింగ్ చేస్తే 200 టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చు. దాంతో ఏమవుతుంది, మిడ్ మానేర్ నిండుతుంది, లోవర్ మానేర్ నిండుతుంది, ఎస్ఆర్ఎస్పి నిండుతుంది, మల్లన్న సాగర్ నిండుతుంది, కొండపోచమ్మ సాగర్ నిండుతుంది, అనంతగిరి రిజర్వాయర్ అది నిండుతుంది, మలక్పేట్ రిజర్వాయర్ నిండుతుంది, బస్వాపూర్ రిజర్వాయర్ కూడా నిండుతుంది. మొత్తం ఈ గోదావరి బేసిన్ అంతా సస్యశ్యామలం చేసే అవకాశం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటూ నేను, మా మధుసూనాచారి గారో, మా ప్రశాంత్ రెడ్డి గారో, మా రాజయ్య గారో, మా రమణారెడ్డి గారో చెప్పట్లేదు, చెబుతున్నది తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం. దశాబ్దాలు తెలంగాణ కోసం పరితపించిన వాళ్ళు, దశాబ్దాలు ఈ ఇరిగేషన్ రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్తున్న మాట స్పష్టంగా మీరు నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు మేడిగడ్డ ముట్టకుండానని చెప్పి
స్పష్టంగా చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి గారికి కొన్ని బేసిజాలు అడ్డం వస్తూ ఉన్నాయి. వారికి నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. వారు నిన్న బోడిగుండుకి శంకరాచార్యులకు ముడిపెట్టినట్టు, అదేమంటారు మరి బోడిగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టు, పీర్ల పండుగకు శంకరాచార్యులకు ముడిపెట్టినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. వాస్తవం ఏంటి అంటే మేడిగడ్డ బ్యారేజ్ ముట్టే అవసరం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, మరి కన్నెపల్లిలో పంప్ హౌస్లో మోటార్లు చాలు చేస్తే నీళ్ళు ఎక్కడ పోతాయి? ఎక్కడ పోతాయి అంటే అన్నారం నుంచి సుందిల నుంచి ఎల్లంపల్లి నుంచి పైకి మిడిమానేరు పోతాయి. మరి అన్నారం సుందిల విషయంలో ఏదో ఉన్నది అని మాట్లాడినారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకు నేను చెప్పేది ఒకటే. మీ ఇంజనీర్లు చెప్తున్నారు, మాకు ఎవరో కాదు. అన్నారంలో సుందిలలో మీరు గ్రౌటింగ్ పని అయిపోయింది. అక్కడ గ్రౌటింగ్ ఏదైతే చేయాల్సి ఉండే పని అయిపోయింది. అక్కడ నీళ్లు పరిమిత సంఖ్యలో, ఇది నేను